మిక్కిలిగా ప్రేమిస్తున్నాం యేసయ్య, మీకు స్తోత్రం. ఈ వారమంతా మీ కృపలో నడిపించిన, ఎండ దెబ్బ నుంచి తప్పించి ఇశ్రాయేలీయులను ప్రభావం మేఘాల కింద నడిపించినట్లు బిడ్డలమైన మమ్మను వాడ దెబ్బ నుంచి, ఎండ దెబ్బ నుంచి, ప్రతి శోధ నుంచి, కీడు నుంచి తప్పించి నీ మందిరంలో ఇక్కడ చేర్చావు దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బ్రతకాలం అంతా ఈ రీతిగా మేము స్తుతించే వాక్యం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడు నీ బిడ్డలతో మీ వాక్యము ద్వారా చూటిగా, చక్కగా, వారికి అర్థమయ్యే రీతిగా మీరు బోధించి మహిమ పొందండి. ఈ అల్పుని నన్ను పూర్తిగా మరుగు చేసి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బహు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి, గ్రహించండి. చాలా మందిని ఇప్పుడు నేను ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తారో మీ అంతరాత్మలో మీరే సమాధానం చెప్పుకోవాలి. ఎన్నేళ్ల నుంచి చర్చకు వస్తున్నారు? ఎన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడాడు? ఎన్నేళ్ల క్రైస్తవులు మీరు? నువ్వు పాస్టర్వా, సంఘస్థుడివా, విశ్వాసవా? ఒకసారి యోచించుకో. దేవుడు ఎప్పుడైనా నీతోటి మాట్లాడిందా? మనము ఎన్నోసార్లు చూస్తుంటాము. దేవుడు మాట్లాడడం అనేది చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ నేను మీ అందరితో చెప్తున్నా, యథార్థం దేవుడు మాట్లాడతాడు. దేవుని స్వరం మీరు విన్నారా లేదా? చాలా మంది వినకపోతే ఆధ్యాత్మికంగా, విశ్వాసంగా, పరిశుద్ధులుగా మీరు వాక్యంలో చక్కగా వెదగండి. దేవుడు మాట్లాడతాడు. బాధలు, కష్టంలో, శ్రమలో, రోగంలో, ఇబ్బందులు, ఇరుకులో దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే మీరు రోజు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు నాకు తెలియని వ్యక్తి ఇక్కడికి ఎవరైనా వస్తే మాట్లాడతానా? మాట్లాడను కదా. దేవునితో నాకు సావాసం ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడు. మీకు దేవునితో సావాసము ఎప్పటికుంటే మీరు ఎప్పటికీ దేవునితో సావాసం ఉంటే మాట్లాడతాడు. దేవుడు అంటే ఒక మంత్రి కాదు, లోకమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఆ దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? ఒక్కసారి మీకు నేను అడుగుతున్నా, ఈరోజు దేవుని స్వరం విన్నావా? ఎలా నేను చెప్పే అంశం గమనించుకోండి. దేవుని స్వరం ఎప్పుడైనా మీరు విన్నారా? వినకపోతే మీ చెవులు కరెక్ట్గా దేవుని స్వరం కొరకు కనిపెట్టుకొని వినండి. ఎందుకంటే మీరు ఇంకా దేవుని స్వరం వినలేదు అంటే గుడికొచ్చి కూడా వేస్ట్. మీరు పేరుకు మాత్రమే క్రైస్తవులు. సున్నం కొట్టిన సమాధులు. సమాధికి ఏమేస్తాం? సున్నం వేస్తాం, తెల్ల ఉంటుంది అంతే. మీరు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినకపోతే ఏం లాభం? ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రభుతో మాట్లాడతావు, కానీ ప్రభు నీతో కూడా మాట్లాడాలి. దేవుడు ఎవరితో మాట్లాడతారు తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈ హృదయం ఎట్లుండాలి తెలుసా? నీట్గా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. ఒకవేళ లేకపోతే మన ఇంట్లో డస్ట్, మురికి, చెత్త ఉంటే మనమే కదా శుభ్రం చేసుకునేది. అందుకే ఈ హృదయం నీట్గా ఉండాలి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నా, దేవుని స్వరం మీరు విన్నారా? ఇది ఈరోజు అంశం. విన్నారా? ఎంతమంది విన్నారు? పాస్టర్ అయినా కావచ్చు, విశ్వాసం అయినా కావచ్చు, సంఘస్థుడు అయినా కావచ్చు. కొంతమంది చాలా హైలైట్ గా చెప్పుకుంటారు, మా తాత ముత్తాతలం క్రైస్తవులమే అంటారు. అసలు అంత క్రైస్తవులు అయితే ఎంత దేవునితో సావాసం, సంబంధం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను బైబిల్ వాక్యంలోకి వెళ్ళిపోతా, మీరందరూ గమనించండి. యెషయాకు రాసిన పత్రిక, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2లో ఒక మాట ఉంటుంది, చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2లో ఏమని రాయబడిందో చూడండి. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోలేను, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇవ్వకుండా. చూడండి, దేవుడు పిలుస్తాడు. నేను ఎప్పుడైనా పిలిచిందా? నేను ఇట్లా గుడి కట్టుకొని చెప్పుకోవడంలో గొప్ప కాదు.
పైసలు వచ్చి ఎక్కడి నుంచి అయినా ఎవరైనా ఎంత పెద్ద గుళ్ళైనా కట్టచ్చు, కానీ దేవుడు మాట్లాడాలి. నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఇయ్యకుండా ఎవరు నేను పిలిచినప్పుడు ఎవరు సమాధానం ఇస్తలేరు అంటాడు యెషయా గ్రంథంలో. దేవుడు పిలుస్తాడు. గమనించిన వాళ్ళు లేదా? యోచించుకో. దేవుని పిలుపు విన్నవాళ్ళు లేదా? ఈ జీవితంలో నువ్వు కోట్లు సంపాదించవచ్చు, మేలు మీ బంగారు గనులు ఎన్నో దాచుకోవచ్చు. దేవుని పిలుపు లేకపోతే వేస్ట్ కదా. భూమి ఆకాశమును లోకము సృష్టించిన దేవుడు మాట్లాడినంటే మామూలు ముచ్చట కాదు. ఆయన స్వరం వినాలి అంటే ఆ దేవునితో మీరు సహవాసం ఈ లోకంలో బ్రతుకు కాలంలో చేసినప్పుడు కృపాక్షేమములు మీ ఎద్దకు వస్తాయి. అందుకే లోకం వైపు చూడొద్దు, జనం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. ఆయన పిలుపును కనిపెట్టి విను. దేవుడు పిలుస్తాడు, దేవుడిని పేరు పెట్టి పిలుస్తాడు. ఏం మామూలు కాదు. ఒక మంత్రి పిలిచిండు అనుకో, 100 మందికి అప్ప నన్ను పిలిచిండని బాగా ఫీల్ అయిపోతాం. అంతకంటే మహోన్నతుడు భూమి ఆకాశంలో చేసిన ఆ దేవుడు ఎప్పుడైనా మీద పిలిచిండ? ఈ భూమి మీద నువ్వు మనిషి వైపు పుట్టితే, అయ్యా నువ్వు డాక్టర్వే కావచ్చు, యాక్టర్వే కావచ్చు, ఏదిస్టువే కావచ్చు, మార్కిస్టువే కావచ్చు, పెద్ద ఉన్నతమైన హోదాలో నువ్వు ఉండొచ్చు. పిలిచిండ ఎప్పుడైనా దేవుడు? ఆ స్వరం వినవా నువ్వు? చూద్దాం. ఆదికాండంలోకి రండి. దేవుడు ఒక్కొక్కరిని ఆదాముని పిలిచిండు. నిన్న ఎప్పుడైనా పిలిచిండా? చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 9 నుంచి 11 వరకు లేఖనాలు చూస్తే మీకు అర్థమైతే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి. ఎవరిని పిలిచిండండి? ఆదామును పిలిచిండు. ఏం సంఘస్థుడా, విశ్వాసి, పాస్టర్ ఎప్పుడైనా పిలిచిండా నిన్ను? బాగా ఫీల్ అవుతావు, సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుతాను, ఓకే పర్వాలేదు. దయ్యాలు కూడా స్థుతిస్తాయి. మీకు ఆ విషయం తెలుసా? దయ్యాలు కూడా యేసుప్రభుని ఏమనే తెలుసా? ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన కనపరిచినాయి. దాంట్లో ఆశ్చర్యం ఏమి లేదు. దయ్యాలు కూడా దేవుడు స్థుతిస్తాయి. నేను మీకు చెప్తున్నా, దేవుడు మళ్ళీ చదవచ్చిన దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను. నువ్వు ఎక్కడున్నావు ఆదామని పిలిచిండు. ఎప్పుడైనా పిలిచిండా? ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచిండా? మీరేం క్రైస్తవులు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. నేను చెప్తే గుడికి మానిపోతారు. రాడు. దేవుడు పిలుస్తాడు. బాధలో ఉన్నా పిలుస్తాడు, రోగంలో ఉన్నా పిలుస్తాడు, కష్టంలో ఉన్నా పిలుస్తాడు. ఎప్పుడైనా నువ్వు దేవునితో సావాసం చేస్తే పిలుస్తాడు. నువ్వు దేవునికే ప్రార్థన చేయవు. దేవుడు అంటే నీకు ఇష్టం లేదు, ఇష్టం లేదు అట్టబోతా అంటే నేను పిలిచేవాడిని ఇస్తాను వానికి. చెప్పండి మీరు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మీ దగ్గరకు వస్తాడు, మాట్లాడతాడు. దేవునితో సావాసము మీరు పెంపొందించుకోవాలి. ఈ జీవితంలో ఒక్కొక్కరికి 70 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు అయినాయి. ఇంకా దేవుని స్వరం నేను వినలేదు అంటే ఎట్లా? ఇప్పుడు దేవుడు ఎవరిని పిలిచిండు? ఆదామును పిలిచిండు. ఆదామును పిలిచి ఏమన్నాడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. దేవుడు నేను అడగరా? ఎవరు చేసిండు నిన్ను నన్ను? ఏం డాక్టర్ చేసి పెట్టిండ తల్లి కడుపులా? బాగా గుర్తు పెట్టుకోండి. ఈ లోకం ఆకాశం అంతా గతించిపోతుంది. నువ్వు యేసుప్రభువుని నమ్మినా గతించిపోతుంది, నమ్మకంగా గతించిపోతుంది. దేవుని లేఖనంలో ఏం చెప్తున్నాయో తెలుసా? నరుడా, నిన్ను మట్టిలోకి చేసినాడు, మళ్ళా తిరిగి మట్టి అయిపోతావు. ఇలా మనము డాక్టర్ అని పెట్టుకున్నాం, పెద్ద హోదా పెట్టుకున్నాం, ఎంతో ఉన్నతమైన డిగ్రీలు కలిగి చదువుకున్నాం అనుకోవచ్చు. ఇదంతా చచ్చిపోయినాక 24 hours లోపల ఎంత మంచిదైనా ఎత్రాతి శవాన్ని పూడ్చిపెట్టండి అంటారు. అంటారా అన్నారా? అశాశ్వతమైన ఈ లోకములో శాశ్వతమైన దేవుని పిలుపు విను. ఎప్పుడైనా విన్నవా? దేవుడు ఆదామును పిలిచి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము ఏం చెప్తాడు? అందుకతడు నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరిగా ఉండినని. అయ్యా బ్రహ్మ, నువ్వు నన్ను పిలుస్తున్నావు కానీ నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉండి చెట్ల సాటుకు దాక్కున్నా అంటాడు. చూడండి, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు. ఆదామా, అన్ని పనులు నీ తోటలో ఈ చెట్టు పండు తిను దినమున నువ్వు సచ్చడవు అని చెప్తాడు. వద్దన్నదే పోయి తెంపుకొని తింటాడు, వద్దన్న చెట్టు పండ్లు తింటాడు.
దేవుని బిడ్డలు దేవుని స్వరం వినాలంటే వాక్యానుసారంగా నడవాలి. నువ్వు ఎన్నేళ్ళ క్రైస్తవుడు అనేది ముఖ్యం కాదు, నువ్వు పాస్టర్ అనేది కూడా దేవునికి ముఖ్యం కాదు. నువ్వు పాస్టర్ అయితేంది, నువ్వు పరిశుద్ధంగా లేకపోతేంది, నువ్వు గుడిపోతుంది రాకపోతుంది, నువ్వు దేవుని స్వరం వినకపోతే ప్రయోజనం ఏంది? దేవుని లేఖనాలు దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. గుడికి వచ్చినాం అంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. అట్లా చేస్తేనే దేవుని స్వరము నీవు వినగలుగుతావు. మంచి రమ్యమైన అందమైన తోట, ఏదైనా తోటలో ఆదాం నుంచి అన్ని వాడుకో, ఆదాం ఇలా మంచిగా బ్రతుకు అని చెప్పి ఆదాము అవ్వలు ఉంచితే వద్దనే పండు తెంపుకొని తిని పాపంలో పడ్డాడు. గుడికి పోతే ఏం చెప్తారు? నీకు పాపం చేయొద్దని చెప్తారు, తాగొద్దని చెప్తారు, దొంగతనం చేయొద్దని చెప్తారు. మంచి మార్గమే కదా చర్చిలో చెప్పేది. దేవుని బిడ్డలు నేను మీకు చెప్తున్నా, ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. దేవుని స్వరం విన్నవాళ్ళు లేదా ఒకసారి గమనించు. ఎవరివైనా సరే దేవుని మాటలు విన్నప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు గ్రహించండి. ఇక్కడ ఆదామును దేవుడు చేసి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆదాం ఎక్కడున్నాడు? చెట్ల సాటుకున్నాడు. మరి నువ్వెక్కడున్నావు? గుడికొద్దావు, తర్వాత పోయి తాగుతావు, గుడికొద్దావు వ్యభిచారం చేస్తావు, గుడికొద్దావు తప్పులు చేస్తావు, గుడికొద్దావు తిడుతావు. ఏం లాభం చెప్పండి? మీరు చెట్ల సాటుకున్నట్ట, మాటలు సాటుకున్నట్ట. అందుకే మీతోటి మాట్లాడతాడు దేవుడు. దేవుడు రియల్ గా మాట్లాడతాడు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, రియల్ గా నేను అనుభవించి నేను మీకు నేర్పిస్తున్నా, చెబుతున్నా. దేవుని బిడ్డలారా, దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు అని బైబిల్లో మనకు క్లియర్ గా రాయబడ్డది. దేవుడు ఉన్నాడు, దేవుడు లేదు. చూడండి, ఈ తలుపులు ఎవరు చేయగలుగుతారు? ఒడ్లోళ్ళు చేస్తారు. మనం చేయగలుగుతామా? ఒడ్లోళ్ళు అయితేనే దాన్ని లెక్క ప్రకారంగా చేస్తారు. భూమిని ఎవరు చేస్తారు? మానవులు చేస్తారా? ఆకాశంలో సూర్యుని పెట్టింది ఎవరు? ఆయన కనీస జ్ఞానం లేకుండా దేవుడు లేడనే వెళ్ళి వాళ్ళు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళ మాటలు కాదు, వాక్యాన్ని నమ్మి దేవుని అంటే విశ్వాసం ఉంచండి. దేవుడు ఆదామును స్వయంగా పిలిచి, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, నేను తోటలో చెత్త సాటుకొని స్వరం విన్నప్పుడు దిగంబర్నై ఉండి దాక్కున్నా అంటాడు. ఆదామా నువ్వు నేను వద్దన్న పని చేసిన వాటి తోళ్ళకి బయటకు వెళ్ళిపోవాలని నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నా, దేవుని గుడికి వచ్చినప్పుడు పరిశుద్ధులంగా పవిత్రులంగా జీవితంలో బ్రతకాలి. కష్టాలు రాని, రోగాలు రాని, శ్రమలు రాని, ఆస్తంతా పోని, క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తు స్వరం విను. నేను షార్ట్ చేసుకుంటా పోతా. ఇప్పుడు ఆదాంతో మాట్లాడుతూ, ఆదాం ఎక్కడున్నాడు? చెట్ల సాటుకున్నాడు. సంగమా, విశ్వాసగా, పాస్టర్వా, పాపం చేసుకుంటా దేవుని మాటలను నువ్వు ఏదో వక్రీకరించుకుంటా నేను పరిశుద్ధున్నాని మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆదామును చూసి పిలిస్తే చెట్ల సాటుకున్నాడు. నువ్వెక్కడున్నావు బిడ్డ? నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నీ జీవితం అంతా పాడే. తాగుడు, తిట్టుడు, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ దేవుడికి ఇష్టమా? నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాను. గుడికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని స్వరం వినగలుగుతావు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే దేవుడు ఇంకెవరిని పిలిచిండో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 4వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూడండి. చూడండి, దేవుడు పిలిచిండు. ఎవరు పిలిచిండు? కయ్యేను. ఏం కయ్యేను? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు అంటే, కయ్యేను ఏమంటాడు? నేను ఎదుగను, నేను నా తమ్ముడికైనా కావాలి అని అంటాడు. దేవుడు పిలిచిండు. అయితే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. దేవుడు ఏం చేసి, దేవుడు ఆకాశం నుంచి నన్నులందరినీ చూస్తాడు. ఈ భూమి మీద నేను ఇలా వాక్యం ఈ సంఘంలో చెప్తున్నప్పుడు దేవుడు చూస్తాడు. గ్రహించే వాళ్ళని చూస్తాడు, వినని వాళ్ళని చూస్తాడు, అమ్మ నిద్రపోయే వాళ్ళని చూస్తాడు. నేను ఒక్కటే మీకు చెప్పేది, దేవుడు కయ్యను చూసిండు. కయ్యను ఏం చేసిందంటే, పొలంలో తమ్మిని చంపి అక్కడ పడేసి వచ్చాడు. ఆ తమ్మిని చంపి అక్కడ వేసి వచ్చాడు. దేవుడు అది చూసిండు. ఏం కయ్యను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే ఏమంటాడు?
ఏం నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలన్నా వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసా అంటాడు. అంటే దేవుడు ఏం చేసింది తెలుసా? కయ్యను నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది. అయ్యా నేను చెప్తానా, నరకంకు పోతుంది, నిజంగా నరకం ఉంది. నేను మీకు చెప్తున్నా, మీరు ఇది రావడం రోగాల కొరకు కాదు, నరకం నుంచి తప్పించుకోవాలి. అందరికి ముందాట ఇది మతం కాదు, క్రీస్తు మార్గంను మీకు ప్రకటిస్తున్నా. తప్పకుండా విగ్రహారాధకులు, నరహంతకులు, వ్యభిచారులు, పాపమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు నరకానికి పోతాడు. పరిశుద్ధులుగా బ్రతకండి, పవిత్రులుగా ఉండండి. ఎందుకంటే ఇంకా ఎప్పుడో ఏ వాళ్ళను వెళ్ళిపోతుంది. మనకేమైనా గ్యారెంటీ ఉందా బ్రతుకు? అమ్మా గ్యారెంటీ ఉందా బ్రతుకు? అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన ఈ దేవుణ్ణి మీరు నమ్మండి. దయచేసి ఇక్కడ గమనించండి దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని విని గ్రహించమని చెప్తున్నా. మీరు పాపంలో ఉంటే నరకం పాలైద్దరు. దేవుని స్వరం వినండి. తమ్మిని చంపిండు, దేవునితోటే ఏం నా తమ్మిని నేను కావాలి అని అంటాను. దేవుడు కయ్యని పిలిచిండు. నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే నాకు తెలియదు అని మర్యాద కూడా లేదు. నా తమ్ముడికి నేనేమన్నా కావాలి అన్నా అంటే దేవుడు ఏం చేసింది తెలుసా? శపించిండు. దేశ దిమ్మరి వైపు పొందుకో అని చెప్పించాడు. దేవుని ఉగ్రతను బట్టి బ్రతకాలం అంతా దేశ దిమ్మరిగా తిరిగిండు. ఎవరెవరిని పిలిచిండు? ఇద్దరిని పిలిచిండు. ఆదామును పిలిచిండు. ఆదాము వద్దన్న పని చేసిండు కాబట్టి చోట్లకి వెళ్ళవచ్చిండు. ఇప్పుడు నువ్వు సంఘంలో చక్కగా ఉంటే నేను ఎవరేమన్నారు? సంఘానికి క్లీన్ చేసేటట్టుంటే ఆత్మ బయటికి నెట్టేస్తుంది అంతే. దేవుని ఉగ్రతకు మనం ఎవరో తట్టుకోలేము. ముఖం చూసి బొట్టు పెట్టాల్సిన పని ఏం లేదు. దేవుడు మరి ఆదాముని ఎందుకు ప్రేమించలేదు? చూడండి, తన చేతులతో చేసిండు. దేవుని మాటని కాదన్నప్పుడు దేవుడు బయట పంపించేసిండు. నువ్వు ఇక్కడ ఇంత మంచి రమ్యమైన అందమైన తోటలో ఉండడానికి వీలు కాదని చెప్పాడు. దేవుడు నీకు అందిస్తాడు. పిల్లలను, కుటుంబాన్ని అన్నిచ్చి అంత భావించినాక మీరు దేవుని కాదని, దేవుని లెక్కయ్యాక దేవునే మర్చిపోయి మీ ఇష్టానుసరమైన పనులు మీరు చేసినప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని స్వరాన్ని మీరు వినకపోతే ఇంకా పరిస్థితి ఏంటి? దేవుడు స్వయంగా పిలిచిండు. ఆదామును ఎల్లగొట్టిండు, కయ్యను శపించిండు, తమ్మిని చంపిండు. దేవుడని పిలిచి దేవుడు ఖచ్చితంగా పిలుస్తాడు. దేవుని స్వరం విన్నవారు లేదా దయచేసి ఒకసారి గమనించుకోండి. దేవుని యొక్క స్వరం మీరు వినకపోతే ఇప్పటికైనా వినడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఆదికాండం 6వ అధ్యాయం 13 నుంచి 3 నుంచి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 6వ అధ్యాయం 3 నుంచి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. 6వ అధ్యాయం 3 నుంచి 13. నోవాహు దేవుడు నోహావుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారిని అంతకు వచ్చి ఉన్నది. దేవుడు నోవాహును పిలిచిండు. దేవుడు నోవాహును పిలిచి, నోవాహు సమస్త శరీరులు పాపం చేసిండు కాబట్టి నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. కాబట్టి నేను వీళ్ళందరినీ కుండపోత వర్షం కురిపించి మొత్తం చంపేస్తా. నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. నువ్వు, నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ బిడ్డలు అందరూ ఓడలో ప్రవేశించమన్నాడు. దేవుడు పిలిచి చెప్పినట్టు నోవాహు చేసిండు. ఏ కట్టెతోటి నీళ్ళ మీద 40 రోజులు కుండపోత వర్షం, ఒక్కో రోజు రాదు. అందరూ చచ్చిపోయింది. అన్ని జాతుల పక్షులు, జంతువులు అన్ని అందులో చేర్చుకో. వాటికి రూములు కట్టు. మంచిగా నీవు, నీ కోడళ్ళు, నీ కొడుకులు తినే అంత ధాన్యం అంతా సమకూర్చుకొని ఆ పడవలోకి ఎక్కువ ఉండమని చెప్పాడు. అట్లా దేవుడు చెప్పినట్టు నోవాహు చేసిండు. దేవుడు ఏమన్నాడు తెలుసా నోవాహును? ఈ తరంలో చూస్తే నోవాహు నువ్వు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నావు అని దేవుడు నోవాహును
అభిషేకించి దీవించాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే 40 రోజుల కుండపోత వర్షం కురుస్తుంది. అన్ని డోర్లు వేసేసుకున్నాడు, నీళ్ళు వస్తుంది, పడవలకు రాకుండా అన్ని డోర్లు వేసుకున్నాడు. అందరూ వస్తే ఉంటారా ఇక ఇక్కడే ఉండడు. కుండపోత వర్షం, ఇల్లు బంగ్లాలు అన్ని నిలమట్టమైపోయినా అందరూ చచ్చిపోయి. దేవుని బిడ్డారా, నువ్వు ఒక్కడే ఆ తరంలో బ్రతికింది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పినట్టు నువ్వు చేసింది. నువ్వు దేవుని స్వరం వింటే దేవుడు చెప్పినట్టు చేయాలి. వాక్యానుసారంగా ఉన్నప్పుడు ఏ తెగులు మీ గుడారమో సమీపించడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూడండి. దేవుడు ఎంతమందిని పిలుస్తుందో. దేవుడు నీవు లేచి నీ దేశం నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించి దేశములకు వెళ్ళము. దేవుడు అబ్రాహామును పిలిచిండు. అబ్రామా, నేను చూపించే దేశానికి పో, ఇక్కడి నుంచిలే అని చెప్పిండు. ఎప్పుడన్నా పిలిచిండా? చాలా మంది ఉద్యోగాలు లేవని వెతుకులాడతారు, అటు పోవాలి ఇటు పోవాలంటారు. ఫస్ట్ నేను మీకు ఒకటి చెప్తాను, దేవుని దగ్గర మొదలుపెట్టడం నేర్చుకోండి. దేవా, మరి ఏం చేయాలి ఈ లోకంలో? నేనైతే ఏం చేయాలో నువ్వు నాకు చెప్పాలని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. పని కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఏది కావాలన్నా దేవుడు మాట్లాడతాడు. అంత స్థాయికి మీరు ఎదగలేదు. ఇంకా ఈ గుడి పెద్ద గుడి, ఆ గుడికి పోతాడు. అక్కడ ఎక్కడికి పోతే నువ్వు ఈ గుడి తిరిగినా గుణం మారని వేస్ట్. దేవుని యొక్క శక్తి మీలో లేకపోతే వేస్ట్. ఆన్లైన్ ప్రేయర్ ఏది చేసినా వేస్ట్. నేను చెప్తున్నా కదా, దేవుని స్వరం వినప్పుడు నువ్వు భూలోకంలో ఉన్న గుళ్ళని తిరిగి వచ్చినా వేస్టే. నా ప్రియ దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, మంది బాగుతారని పోయే గుడి కాదు. ఎక్కడ 2-3 దేవుని సన్నిధి అక్కడ ఉంటదనే వాక్యం మీకు తెలియదా? చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహామా, నేను చూపించే దేశం పో. ఆ దేశం ఎలాంటిదంటే దేవుడు చూపించేది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎంత శ్రేష్టమైంది! అంత మంచి దేశానికి దేవుడు పంపిస్తాడు. ఎలా మీకు పని పోయిందనేది ఏం బాధలేదు. పనివాడు తన జీతానికి పాత్రుడు కాదా? గుడికి వచ్చినప్పుడు ఇవాళ నీకు వచ్చే దీవెనలు ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్ ఇచ్చిండు, దేవుని మందిరంలో గడుపుకునే భాగ్యం ఇచ్చిండు. ఈ బ్రతుకులో దేవుని బిడ్డలు అందరికీ దొరకదు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, దేవునితో మీరు ఎప్పటికీ సావాసం చేయండి. ఇక్కడ నేను చూపించే దేశం పోమన్నాడు. అదే 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండంలోనే యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, ఇక్కడ ఈ వచనాన్ని మీరు చూడండి. దేవుడు ఎవరికి ప్రత్యక్షమైందో? అబ్రహాముకు ప్రత్యక్షమైంది. మీకు ఎప్పుడైనా అయిందా? నేను పాస్టర్ను, రెవరెండ్ను, బిషప్ను, ఫాదర్ అని బాగా చెప్పుకుంటారు కదా లోకంలో. ప్రత్యక్షమైందా దేవుడు? ఒకసారి మనం పరిశీలించాలి. ప్రత్యక్షమై ఏమని చెప్తాడు అబ్రాహాముకు? యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా, దేవుడికి ఏం చెప్తాను? అబ్రామా, నువ్వు భయపడకు, నీ సంతానమునకు ఈ దేశాన్ని నేను ఇస్తా. అది ఎలాంటి దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. అంత మంచి దేశాన్ని నీకు ఇస్తా. అరే, అబ్రాహాముకు ఉందేంటంటే సంతానమే అప్పటికి లేదు. దేవుడు ఈ మాట మాట్లాడినంటే ఆశ్చర్యం. చూడండి, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చూసేవాడు. లోకం అంతా ఇక అయిపోయింది, ఆయన టైం అయిపోయిందని నా విషయంలో అనుకోలేదా? ఆయన నా పాలనలు లేడీ కావాలి చేసి మీ ఎదుట నిలబెట్టిండు. మీరు సాక్షులు కారా? దేవుని బిడ్డారా, నేను ఎప్పుడో 2019లో ఈ లోకాన్ని విడిచిపోయి మరణించేవాడిని. దేవుడు నన్ను నిజంగా ఇట్లా వచ్చి ముట్టిండు. నేను దేవుడు ఉన్నాడని చెప్పగలుగుతా. ఎందుకంటే మీరు నాలాగా ఎదిగాలని చెప్తున్నా, మీకు నొక్కి చెప్తున్నా, గద్దించి చెప్తున్నా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమైండు. అబ్రామా, నేను నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తా అని చెప్తాను. ఇంకా 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 1 నుంచి చూడు.
అబ్రాహాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అబ్రాహం ఏదెంతున్నప్పటికీ 99 ఏళ్ళు. ఇక అబ్రాహం ముసలుడే. మనం లోక సంబంధంగా ఏమంటాం? ముసలాయని అంటాం. అవునా? దేవుడు అప్పుడు కూడా ప్రత్యక్షమే ఏం చెప్తాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. నా సన్నిధిలో ఇక్కడ ఒకటి దేవుని శక్తి ఏందో మీరు గమనించాలి. అది రోగమైన, శోధనైనా, బాధ అయినా, కష్టమైనా, ఏదైనా ఏం లేదు. డాక్టర్లు చేతులు ఎత్తిస్తారు మూమెంట్ రాగానే. ఇక అయిపోయింది, మా వల్ల కాదు. నా విషయంలో అట్నే అన్నారు. ఆయన భక్తుడు సత్తుడు, అది దేవుని దయ, మీ దేవుని దయ అన్నారు. 13 రోజులు నోటి మాట కళ్ళసూపు లేదు నాకు. ఒక్కరోజు కాదు. ఆ రెడ్డి సాబు కరీంనగర్ నుంచి వచ్చి కూడా నా దగ్గర బాధపడ్డాడు, ఏడ్చిండు. అది నేను మర్చిపోలేను. బెడ్ మీద ఉన్నా. అవునా అన్న? ఎందుకు చెప్తున్నానంటే దేవుడు సర్వశక్తి గల దేవుడని ఆ వాక్యమును మీరు నమ్మాలి. దేవునికి సర్వం మీద శక్తి ఉన్నది. అప్పులున్నా, బాధలున్నా, రోగమున్నా, శోధనున్నా, బ్రతకరన్నా, నువ్వు దేవుని మీద ఆధారపడిపోతే ఖచ్చితంగా దేవుని ఆ సర్వశక్తిని నువ్వు నమ్ముకోవాలి. ఆయన మీతో మాట్లాడతాడు. చదువు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును. ఇక్కడ అబ్రాహాముతో చెప్తాడు, నేను సర్వశక్తి గల దేవుడను. నువ్వు ఎక్కడ నడుచుకోవాలి ఈ లోకంలో? నిండా రహితుడవై. ఎవడేని నిందలు పంపినా, మనము తప్పు చేయనప్పుడు గురువుతోటి గుర్తులాడవచ్చు. అవునా? తప్పు చేస్తేనే ముఖంలో కళ తప్పిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నీతిగా, నిజాయితీగా, నిందా రైతులుగా ఈ భూమి మీద బ్రతకాలి. మీకు నేను చెప్పేది ఏంటి? యోసేపు మీద ఎన్ని నిందలు వేసిండ్రు? సొంత అన్నదమ్ములు గోతులేసిండ్రు, అమ్మిండ్రు. ఫరో పోతిఫర్ ఇంట్లో పోతే ఆడ నిందేసింది. ఆయన శిరసాల పాలైండు. ఆయన మాత్రం యోసేపు నీతిమంతుడుగానే ఎంచబడ్డు. ఆ నీతి ఎప్పుడు పనిచేసిందంటే ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి రాజయ్యిండు. ఏ చేతులు గోతులేసినాయో ఆ చేతిలో వచ్చి మొక్కినాయి. ఏ నోరైతే దూషించిందో, ఎవరైతే నింద మోపిందో ఆ ఇంట్లోనే ఆయన రాజుగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, దేవుని ప్రణాళికలో మీరు ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. లోకం ఎదిరించని, దూషించని, ద్వేషించని, హింసించని ఏం భయం లేదు. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు ఏమంటాడు? అబ్రాహామును పిలిచి 99 ఏళ్ళప్పుడు, అబ్రాహ్మా, నేను సర్వశక్తి గల దేవుడను. అంత గొప్ప దేవుని పట్టుకొని నమ్మి చర్చకొచ్చి ప్రార్థించుకుంటా దిగదారిపోతారు ఎందుకు మీరు? రోగం రాని, నా దేవుడు సర్వశక్తి సంపన్నుడు అనే కాన్ఫిడెన్స్, అనే నమ్మకం మీలో ఉన్నప్పుడు ఏ భయం ఉండదు. కాబట్టి మీరు ఆ దేవుని స్వరం వినాలి. దేవుడు ప్రత్యక్షమైంది అసలు మీకు ఒకసారి ఆలోచించుకోండి. చదువు. 22వ అధ్యాయం ఆదికాండం 1-3 వారం చదువు. దేవుడు అబ్రాహామును పరిశోధించిండు. దేవుడు నిన్ను కూడా చూస్తాడు. ఈ రాముడు మంచోడైనా కాదా అని దేవుడు ఇట్లా చూస్తాడు. చూసినప్పుడు మనం దేవుడు పరిశోధిస్తాడు. ఒకవేళ నేను మిమ్మల్ని ఏది పెట్టి చూపించి ఇట్లా అన్నదనుకో, వచ్చేవాళ్ళని గుడికి రారు. ఏం వస్తారా? రారు. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడుతూ కొంతమంది నొచ్చుకుంటారు. కానీ వాక్యంలో దేవుడు అబ్రాహామును పరిశీలించిండు. దేవుడికి ఏం చేస్తాడు తెలుసా? హృదయ అంతరంగములను పరిశోధిస్తాడు. వింటున్నా? నా మనసులో ఎవరి మీద కోపం ఉన్నదో నేను ఇలా పెట్టుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడికి తెలుసు కదా. అందుకే దేవుడు హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. మనము లోపల పగబెట్టుకొని పైకి బాగా తీయగా మాట్లాడవచ్చు. మీకు ఇంకోటి గుర్తు చేయనాయన, యేసు ప్రభువును అమ్మాలని చూసిండు. నేను ముద్దు పెట్టిననే పట్టుకోండి అని చెప్పిండు. వాళ్ళ దగ్గర పోయి 30,000 రూపాయలు తీసుకున్నాడు. కానీ యేసు ప్రభు ఒక మాట అన్నాడు,
అతడు పుట్టకపోయి ఉంటే బాగుండేది, నన్ను అప్పగించేవాడు మహాపాపం చేసిందని. దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసండి ఇంకా కొంత టైం ఉన్నది, మనం సెట్ కావాలి, మారు మనసు పొందుకోవాలి. దేవుడు అబ్రాహామును పరిశీలించిండు. ఎప్పుడు పరిశీలించిండు? 99 ఏళ్ళప్పుడు పరిశీలించిండు. అయితే ఎట్లనగా దేవుడు పిలిచిండు, అబ్రామా అని పిలువగా దేవుడు పిలిచిండు. ఎప్పుడన్నా పిలిచిండు? అయ్యా విశ్వాసి, మా తాత ముత్తాతలు ప్రేసోలే అనుకుంటాం కదా, ప్రజల మధ్య మనం గొప్పలు చెప్పుకుంటాం కదా, ఎప్పుడన్నా దేవుడు పిలిచిండా? ఒక్కసారి నేను పరిశీలించుకోవాలి వాక్యాన్ని. నన్ను ఎప్పుడు విలువలేదంటే నువ్వు ఎదగలే. నేను మీకు చెప్తున్నా, దేవుడు నాకు ఒకసారి, నేను అప్పుడు కాలేజ్ చదువుతాను, రియల్ గా చెప్తున్నా, నేను ఇవాళ ఈ భక్తి విశ్వాసంలో ఉండాలంటే మా అమ్మే కారణం తెలుసా. నేను కాలేజీలో ముందు కూర్చుని ఇలా చెప్తుంటే ఒక స్వరం వినబడుతుంది, నువ్వు లేచి 108వ నంబర్ బస్సు ఎక్కిపో, ఎమ్మెల్యే ఇంటికి పో అని చెప్తాను. అరే లెక్చరర్ పాఠం చెప్తుంటే ఈ స్వరం వినబడుతుంది నాకు. లేచిన ముందు సీటు కాబట్టి ఆమె దగ్గర నుంచి ముందు అట్లా పక్కకి వెళ్ళిపోయినా. 106వ నంబర్ బస్సు ఎక్కమన్నాడు. ఎక్కిన. ఎక్కడికి పోవాలి మరి ఏంటంటే విద్యానగర్లో దిగమన్నాడు. దిగిన. ఎమ్మెల్యే ఎక్కడో హైదరాబాద్, నాకేం తెలుసు ఆయన ఎట్లుంటాడో కూడా తెలియదు. ఆ గేట్ కాడికి పో అన్నాడు. ఆ ముసలైన అడుగు అన్నాడు. దేవుడా, ఇట్లా రియల్గా మాట్లాడుతున్నా. దేవుడా, మరి ఆ ఇంటికి పోయినా ఆ గేట్ కాడికి పోగానే అది ఎమ్మెల్యే దానా ఇల్లు కాదా తెలియదు. ఆ ముసలైన అడుగుమంటే, తాత ఎమ్మెల్యే గారు ఉన్నారా అంటే ఉన్నారన్న. దేవుడా, మరి నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు, ఏం చేయాలి దేవుడు అంటే, నేను ఎవరైతే ఆయన ఇంట్లో మందలిస్తారో ఆయన ఎమ్మెల్యే అనుకో, మాట్లాడిపో అని చెప్పాను. రియల్ అండి. పోయినా ఎమ్మెల్యే చెప్పు, ఒక అబ్బాయి గణపతి నుంచి వచ్చిండు అనగానే వెళ్ళి చెప్పాడు. ఆయన రమ్మన్నాడు. అందరూ ఎమ్మెల్యే చుట్టూ ఉండేటోళ్ళు ఎట్లుంటారు, బట్టలు వేసుకుని తెల్ల బట్టలు వేసుకొని బాగున్నారు. ఆయన చేయండి 10-20 మంది ఉన్నారు. నేను ఇట్లా కట్టుకొని చేతులు కట్టుకున్నా. ఎవరు మంది వెళ్తే లేరు. లాస్ట్ బాబు నీకు ఏం కావాలంటే మీరే కావాలన్నా. ఏంటంటే నాకు ఇమ్మీడియట్ ఒక లెటర్ రాసివ్వండి అని చెప్పిన. నేను నా కొడుకే రాసేదానికి రాయాలి, మీరు రాస్తే నేను పోతా అన్నా. అంత విశ్వాసం దేవునితో మాట్లాడి వెంటనే రాసి ముద్ర కొట్టి ఇచ్చేసిండు. అది ఎవరు తీయలేనటువంటిది. నేను చెప్తున్నా కదా, నేను ఎందుకంటే ప్రభు వాక్యాన్ని బట్టి దేవుడు అనేక సార్లు మాట్లాడింది, ఒకసారి కాదు. నేను ఒకసారి ఇలా ఇష్టం చేసుకుంటున్నా, ఇంట్లో పాము వచ్చింది అని చెప్తాడు. నేను వెంటనే ఇంట్లో పాము వచ్చిందని డోర్ వేసిన. చూస్తే పెద్ద పాము అని, మామూలు కాదు. దేవుని స్వరం వినాలి. నేను ఇంకొకసారి కూడా ఈ హన్మకొండకు యూనివర్సిటీలో నేను ఎంకామ్ చదువుకోవడానికి యూనివర్సిటీ కాలేజీ పోతుంటే వాటర్ ట్యాంక్ దగ్గర దిగి తూర్పు వైపున పో అని చెప్పిండు. నేను చెప్తున్నాను, ఆ ప్రభువు నాతో మాట్లాడిన విషయాలు. కాలేజీకి పోయేటోని ఇటు బొమ్మని చెప్తాడు. నేను దిగిన వాటర్ ట్యాంక్ అదాలత్ దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర దిగి ఈ గల్లీకి బాగున్నాడు. ఆ గల్లీలో దాదాపు 6 నెలలు పక్షవాతం వచ్చి పడిన మనిషినాడు. నన్ను చూసిండు. నేను ప్రార్థన కూడా చేయలేదు. వెంటనే ఇమ్మీడియట్లీ లేచైనా లుంగి కట్టుకుని, అయ్యా దేవుడు నిన్ను పంపించింది అంటాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు కాదు, నేను ఇవాళ ఇక్కడి నుంచి మాట్లాడినా ఢిల్లీలో ఉన్నా పడిపోతారు. మొన్న జర్మనీ దేశంలో కూడా హీల్ అయ్యొచ్చిండు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నా దేవునిలో స్థిరంగా ఉన్నా, దేవుని స్వరం విన్నా. మీరు వినాలి. ఏదో నన్ను విమర్శించినా నా మీద మీకు ఆవగినంత ఫాల్ట్ దొరకపోవచ్చు. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నప్పుడు నాకు ఏం భయం లేదు. మీరు ఎదగాలి, ప్రార్థనలో, విశ్వాసంలో, అన్నిటిలో ఎదగాలి. దేవుడు మాట్లాడతాడు అనుకునేవాడు ఇంక ఎదగలేదు. వానికి దేవుని గురించి తెలియదు. చాలా ఉన్నాయి దేవుని పిల్లలారా. దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడో కూడా నాకు తెలుస్తుంది. మీరు కూడా నాకు తెలిసినని మీకు చెప్తాను. నేర్చుకోవాలి, వినాలి, గ్రహించాలి. ప్రార్థనలో, విశ్వాసంలో ఒక పట్టుదల సాధించాలి. మీకు తెలియదా ఎంతమంది నోటి మాటలు వల్ల చేసుకొస్తే లేచినాము అంటే లేచిపోయిన విషయాలను మర్చిపోయినా. విలేకరులు పత్రికలో 2000 అప్డేట్ రాసిండ్రు, మర్చిపోయారా? దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే, నువ్వు రోజు దేవునితో ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు.
నువ్వే ప్రార్థన చేయవు, నువ్వే ప్రార్థన చేసుకోవు. ప్రార్థన అంటే నీకు తెలియదు. దేవుని ప్రియులారా, నేను మీకు చెప్తున్నా, రోజు ప్రార్థన చేసే అలవాటు ఉంటే మీతో దేవుడు మాట్లాడతాడు. రోజు చేసుకోవాలి. రోజు మీరు తింటారా భోజనం? 3 టైమ్స్ తింటారు. కనీసం ఒక్క రోజన్నా దేవుడు ఒక్క 2 నిమిషాలన్నా దేవుడితో మాట్లాడతారు. దేవుడా, ఈ భూమిని ఆకాశం అంతా నాకు ఇచ్చినావు, శ్రేష్టమైన భోజనం ఇచ్చినావు, వందనాలంటే దేవుడు ఎంత సంతోషపడతాడు. నీ కదా నేను కష్టం చేసుకున్నా, నేను సంపాదించుకున్నా అంటే నీకు రెక్కలు ఇచ్చిందేవారు, కళ్ళు ఇచ్చిందేవారు, మైండ్ ఇచ్చిందేవారు. సరే ఆలోచించు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఎవరు అన్నారా దేవుడు మాట్లాడతాడు. దేవుని స్వరం వినలేదంటే ఇప్పటికైనా వినడం నేర్చుకో. 99 ఏళ్ళప్పుడు అబ్రాహామును పరిశోధించాడు దేవుడు. మరి నిన్ను పరిశోధించడా? బిడ్డ, నీ జీవితాన్ని తీసుకుంటే మొత్తం తాగుడే ఉన్నది, నిన్ను తీసుకుంటే మొత్తం దేవునికి ఇష్టమైన కార్యాలే ఉన్నాయి నీ లైఫ్లో అంటే నువ్వేం చేస్తావు? కాబట్టి దేవుని స్వరం వినండి. కాబట్టి ఇంకా నిర్గమకాండంలో రండి, నేను మీకు ఒకటి చెప్తా. దేవుడు ఎంతమందితో మాట్లాడండి, మీతో ఎందుకు మాట్లాడలేదు? యోచించుకో. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మీరు మంచిగా వింటే మీకు తెలిసిపోతుంది. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోతో తన మామ పంపిన మందను మేపుచు ఆ మందను అరణ్యం అంతటా తోడుకొని దేవుని స్వరమైన వచ్చాను. చూడండి, నేను మీకు షార్ట్గా చెప్తా. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. చూడండి, మోషే ఇక్కడ ఒక మందరు మేపుతుండండి. దేవుడు ఎక్కడున్నా మాట్లాడతాడు, వంట చేసుకుంటున్నా మాట్లాడతాడు, ఇంట్లో ఉన్నా మాట్లాడతాడు, బయట నాటేసుకున్నా పొలం పనులు చేసుకున్నా మాట్లాడతాడు. మోషే గొర్రెలా కాస్తాడు. కాసినప్పుడు దేవుడు మోషేని పిలిచిండు, దూతను పంపించి మోషే అని పిలిచిండు. అరే, ఈ పొదలకెళ్ళి మోషే అని పిలుతాడు ఎవరని ఈ తట్టుకొచ్చి చూసిండు, ఆ తట్టుకొచ్చి చూసిండు, మన పేరు పెట్టి పిలుతాడు. అబ్రాహ్మా అని పిలవలేదా, ఆదామా అని పిలవలేదా, మోషే అని పిలవలేదా, కయ్యను అని పేరు పెట్టి పిలవలేదా? నీ పేరు పెట్టి దేవుడు ఎప్పుడైనా పిలిచిండా? నువ్వు పాస్టర్వే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, విశ్వాసమే కావచ్చు, నీకు నువ్వు సేవకుడికి వస్తే అది జరగదు. దేవుని పిలుపు ఉండాలి, దేవుని స్వరం విని రావాలి బయటికి. మనమేదో గుడి కట్టుకొని మనమేదో ఆర్థికంగా లాభం పొందుకోవాలని పెట్టుకునే జరిగేది కాదు సేవ. వింటున్నా అమ్మ? దేవుడు స్వయంగా వెళ్తాడు. దేవుడు ఏం చేసిందంట మీకు షార్ట్గా చెప్తాను. మోషే, ఈ నా ప్రజలు వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ కష్టం నేను చూసిన. నువ్వు ఫరో దగ్గరికి వెప్పో, పోయి మాట్లాడుకో నా కొరకు. ఆ బిడ్డలను పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకుపోతే మోసేమంటే తెలుసా? అయ్యా, నేను పోను, నేను నత్తివాడను, నాకు మాట్లాడటానికి నాకు శక్తి రాదు, లేదు, నేను పోను అంటాడు. దేవుడు పిలిచి పో అన్నప్పుడు నేను నీకు తోడై ఉంటా మోసే, నీ నోటికి నేను తోడై ఉంటా, నువ్వు పో అన్నప్పుడు మోసే భయపడతాను, పోలేదు. నేను నీ అన్నను కూడా మీకు తోడుగా ఆహారం ఇస్తా, నువ్వు పోయి మాట్లాడన్నాడు. మాట్లాడితే ఫరో రాజు దగ్గరికి పోయి, అయ్యా మా దేవుడిని మేము బలించుకుంటాం, మేము ఆరాధన చేసుకుంటాం, పోవాలంటే పోనిస్తాడు. ఎవరు ఏంది అంటే దేవుడు చెప్పిండు, రేపు తెగుళ్ళు 10 తెగుళ్ళు పంపిండు ఆదేశం మీదకి. రాజగృహంలో అన్నిట్లో ఆఫీసులలో ఎక్కడ చూడు 10 తెగుళ్ళు, రక్తం. నీళ్లు ముంచుకొని తాగుదామన్నా ఏటిలో రక్తమే, కుండలో రక్తమే, బిందెలో రక్తమే, నల్ల ఇప్పితే అంత రక్తమే. 10 తెగుళ్ళు. దేవుని బ్రతిక ఎవరు తట్టుకోలేడు. అందుకే యేసు ప్రభువుని నేను నమ్ముకున్నా, తెలుసుకున్నా, మీకు చెప్తున్నా, మీరు రండి, నరకం పోకండి, పరిశుద్ధంగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా పరలోక రాజ్యములు సంపాదించుకోండి. దేవుని బిడ్డారా, ఈ అశాశ్వతమైన లోకంలో 70-80 ఏళ్ళ యాత్ర ఇది. తర్వాత 70 ఏళ్ళు దాటిపోతే కళ్ళు కనబడే, పనులు ఊసిపోతాయి, కాళ్ళు నడవరాదు, పరిస్థితి దారుణమైతుంది. ఈ రక్షణ సువార్త మీకు ఎవరు అందించలేరు.
దేవుని 10 తెగులతోటి కూడా దేవుడు ఆ దేశంలో పరువును మొత్తి మరి ఆ ఐగుప్తు దేశం నుంచి వీళ్ళందరినీ తీసుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి యెహోషువ పోయిండు. దేవుని బిడ్డలారా 40 ఏళ్ళు అరణ్యంలో వెళ్ళిపోతాంటే ఎండగొడుతుంది. ఈ ప్రజలు ఏం చేసిండు తెలుసా? ఇశ్రాయేలు మోషే మీద తిరుగుబాటు చేసిండు. అప్పుడు దేవుడు చూసిండు, మోషే ఎందుకు వీళ్ళంతా తిరుగుబాటు చేస్తానంటే, అయ్యో మేము అక్కడనే చచ్చిపోదాం కదా, మమ్మల్ని ఈ పాలతీనలు ప్రవహించే దేశానికి అని తీసుకొస్తున్నావు, మమ్మల్ని ఎందుకయ్యా ఇంత దూరం తీసుకొచ్చినావు, మా పిల్లలు నేను ఎంత ఆగమైపోతాను, ఆకలి అవుతాండే అంటే దేవునికి మోస మొరపెట్టిండు. ప్రభువా ఈ బిడ్డలకు ఆకలి అవుతుందంటే ఎట్లా ప్రభు అంటే, ఉండకుంటేనే మన్నాని ఆహారం అందరూ కూడా కుప్పలు టేస్ట్ రుచికల ఆహారం పరలోకం నుంచి పడ్డది. క్రైస్తవ జీవితంలో భయం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఉండకుంటే ఒక్కొక్కరు కుప్పలు పడడానికి ఇష్టం ఉంటుంది. తిన్నానికి ఏం చేసింది తెలుసా? మేమైతే ఐగుప్తులు ఉన్నప్పుడు బాగా మాంసం తినేది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మోసంలో ఈ అరణ్యంలో తీసుకొచ్చిందో మాకు మాంసం లేదు, ఏం లేదంటే మళ్ళా దేవుడికి మొరపెట్టిన మోసే, ప్రభువా వీళ్ళకి మాంసం కావాలంటే ఒక్కొక్కరు ముంగట ఇంత పూరీలు వచ్చి వాళ్ళని పట్టుకొని ఇష్టమైనట్టు కట్ చేసుకొని కర్రీ చేసుకొని తిన్నారు. దేవుని బిడ్డలారా నేను మీకు చెప్తున్నా, క్రైస్తవ జీవితంలో దేవుని నమ్మినాక ఏం భయం లేదు. ఏదైనా వచ్చిందనుకో నీ మోకాళ్ళ నుంచి దేవునికి మొరపెట్టు. రోగం వచ్చిందా భయపడదు, కష్టం వచ్చిందా భయపడదు. కానీ నువ్వు తప్పు చేయవు, నువ్వు తాగు, నువ్వు దిక్కవు, నువ్వు దేవుని అయిష్టమైన పనులు దేవుడు చెప్పినట్టు నువ్వు చేసి నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు చాలా బాగా నీకు స్వస్థత ఇస్తాడు. ఇట్లా దేవుడు మోషని పంపి వీళ్ళు తిన్నారు, తాగిండు. మళ్ళీ ఏం చేసింది తెలుసా? ఈ అరణ్యంలో ఎండాకాలమైన నీళ్ళు, మాకు నీళ్లు కావాలి, మనం ఎందుకు తీసుకొచ్చినాం? ఇప్పుడు మన వార్డు మెంబర్ మనం నీళ్ళు లేకపోతేనే మా వాడకు నీళ్ళు తెలియమంటారు. అప్పుడు మోషనికి 6 లక్షల మంది ఏమయ్యా మోసే ఐగుప్తులో చచ్చిపోతున్నారా, నీళ్లు లేక పిల్ల పాపలతో అరణ్యంలో మేము ఏం చేయమంటే మళ్ళా దేవుడికి మొరపెట్టిండు. దేవుడా ఈ బిడ్డలకు నీళ్లు కావాలట. ఎట్లా ప్రభు అంటే, మోసే ఎందుకు మొరపెడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్రతోటి ఈ బండను కొట్టు అంటే ఇట్లా కొట్టిండు. 6 లక్షల మంది తాగాను, విస్తారమైన నీళ్ళు ఇచ్చిండు. అప్పుడు అందరూ వచ్చి తాగిండు. ఇన్ని అద్భుతాలు చూసిన ఇశ్రాయేలు మెడవంచని జనాంగం అనేది ఏర్పడ్డది. మీరు ఎన్నిసార్లు గుడికొచ్చినా దేవుని స్వరం వినకపోతే ఏం లాభం? ఎన్ని గుడి గోపురాల దగ్గర వచ్చి తలంటికలు అక్కడ కొంతమంది ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టింది, తలంటికలు పోయి గుళ్ళల్లా కట్టుతారు. ఏం లేవు వద్దంటలేం, కానీ నువ్వు ఎంటికలు అయితే నీ ఎంటికలు కావాలా, దేవుడికి నీ గుండె గుడి కావాలి తెలుసా? అది ఏమిటికో మరి మీరు ఏమన్నా అనుకోండి, కానీ వాక్యానుసారంగా నీ హృదయం దేవునికి ఇవ్వాలి. వింటున్నా? అది అన్ని చేసినట్టు మనం అక్కడ చేయడం సరి కాదని నేను అంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతమందితో మాట్లాడిండు? ఆదాముని పిలిచిండు, అయ్యేని పిలిచిండు, అబ్రాహాముని పిలిచిండు, ఇంకా మోషేని పిలిచిండు, నోవాహుని పిలిచిండు. మరి నేను పిలిచిండా? దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆ పిలుపు మనం యోగ్యత రాలేదా? అరే నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడు నేను పిలుస్తాడు. బిడ్డ ఇట్లా అనిపించి మాట్లాడతాడు. నేనైతే నా జీవితంలో నేర్చుకున్నదంతా ప్రార్థనతోటే. నన్ను అయితే నేను మీకు చెప్తున్నా కదా, నాకు అమ్మ చిన్నప్పటి నుంచే బైబిల్ వాక్యం ప్రార్థనలో నన్ను ఇచ్చింది. అట్లా మీరు ఎదగాలి. కాబట్టి మీరు ప్రభు యొక్క శక్తిలో, వాక్యంలో, విశ్వాసంలో ఎదగాలి. మీరు దేవుని స్వరం వినాలి. ఇంకోటి చెప్తా, ఒక్కటి చెప్పి నేను ముగిస్తా, మీకు తీసుకోవచ్చు. 1 సమయాల గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి చూడండి. బైబిల్ గ్రంథాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. 1 సమయాల గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి 7 వరకు క్లియర్గా చదవాలి.
దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్థము ఉన్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలు అని పిలిచెను. చూడండి, దేవుడు ఎవరిని పిలిచిండు? సమూయేలుని పిలిచిండు. మరి పాస్టర్ అని చెప్పుకుంటాం, రెవరెండ్ అని చెప్పుకుంటాం, డాక్టర్ అని చెప్పుకుంటాం, పిలిచిండా పిలువలేదా? ఉద్యోగాన్ని నటన జీవితాలు నేను మీకు చెప్తున్నా, దేవుని పిలుపున్న కాడ హీలింగ్స్ ఉంటాయి, స్వస్థతలు ఉంటాయి. క్రియలు లేని విశ్వాసం వృధమని తెలుసుకోవాలి. నేను చెప్తున్నా కదా, యేసు ప్రభు ఏ ఊరికి పోయినా ఎక్కడ బోధించినా అనేక అద్భుతాలే వింటున్నా. క్రియలు లేని విశ్వాసం వృధం. నువ్వెంత డోర్ కొట్టుకుంటా పాటలు పైన ఆరాధన అనబడదు. వాళ్ళ వరకు సాటిస్ఫై కావచ్చు, కానీ లోతైన మర్మం తెలిసిన మీకు నేను చెప్తున్నా, తెలుసుకున్నప్పుడు కామన్ మీరు ఈజీగా రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ పండుకునే టైంలో దేవుడు సమయాన్ని పిలిచిండు. దీపము ఆరిపోక మునుపు దేవుడు ఏమని పిలిచిండు? యెహోవా సమూయేలును పిలిచెను. పేరు పెట్టి సమూయేలు సమూయేలు అని పిలిచిండు. అమ్మా, దేవుడు పిలిచిండా? పిలవలేదు. ఎందుకు? దేవుడికి విన్నావా వినగాలేదా, విని నన్ను కాదనుకున్నావా? ప్రియ సుదరా ప్రియ సుదరే, ప్రభుని స్వరమును విన్నావా? మనసాక్షితో మాట్లాడగా మన ప్రభు స్వరమనుకునలేదా? మనసాక్షితో మాట్లాడగా మన ప్రభు స్వరమనుకునలేదా? ప్రియ సోదరా ప్రియ సోదరి, ప్రభుని స్వరమును విన్నావా? వినరా? దేవి స్వరం వినలేరా? వినకపోతే చెవు కాడ చెల్లు పెట్టుకొని వినుడు కాదు. దేవుడు కరెక్ట్ మాట్లాడతాడు. దేవుడు మీతో కరెక్ట్ మాట్లాడతాడు. ఆ స్వరం వినండి. దేవుని బిడ్డారా, నేను మీకు షార్ట్ గా చెప్పి నేను ముగిస్తున్నా. నాకు ఇక్కడ ఆపరేషన్ అయింది, డాక్టర్ బ్రతకదన్న విషయంలో ఎందుకు దేవా ఈ పరిస్థితి, లేవలేను, కూర్చోలేను, పడుకోలేను, నా పరిస్థితి దారుణం, ఇట్లా పక్క కూడా ఇట్లా బొర్రలేను. అలాంటి స్థితిలో ఒక రాత్రి భారంతో అనుకున్నప్పుడు ఇట్లా ముట్టిండు. ఇది చూడండి, ఇట్లా ముట్టిండు దేవుడు. ఇప్పుడు ఎట్లున్నా నేను? మీరందరూ ప్రార్థన చేసిండు. నా సంఘంలో నా విశ్వాసులు నా గురించి ఎంతో మంది బిడ్డలు ప్రార్థన చేసిండు. ఆయన ఇప్పుడు నన్ను చాలా బాగా ముట్టిండు. నేను సజీవుడనయ్యే దేవుని వాక్యాన్ని గట్టిగా చెప్తున్నా. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు బాగా చేసే దేవుడు. కష్టాల్లో, రోగాల్లో, శ్రమంలో దిగజారిపోకండి. ఒకవేళ ఈ స్వార్థ మీకు అందించకపోతే మీరు ఇంకా దిగజారిపోతారు. ఈ రక్షణ వార్త లేకపోతే పరలోకానికి మీరు రాలేరు కదా. దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన స్వరం వినడానికి సిద్ధపడండి. ఎప్పుడు ప్రభావాలతో ఇంకా రేసి మొదటి జామున లేచి మొరపెట్టాలి. మీరు మధ్యాహ్నం నేర్చుకోతే చూడు, ఆ రాత్రుల్లో దేవునికి మొరపెట్టడం నేర్చుకోండి. అప్పుడు కామ్గా సైలెన్స్ ఉంటుంది. దేవునితో మాట్లాడినప్పుడు రోగం ఉన్న, శోధన ఉన్న, ఏదున్నా తొందరగా పోతుంది. నేనైతే నేను నేర్చుకున్న అలవాటుని బట్టి ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా మనిషిని ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. బాగా కష్టాలు రాండి, శ్రమలు రాండి, రోగం అత్యంగాని భయపడద్దు. దేవుని బిడ్డారా, దేవుడు మీతో స్వయంగా మాట్లాడాలంటే మీరు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో మీరు మాట్లాడడం నేర్చుకోండి. అప్పుడు దేవుడు మీ దగ్గరకు వచ్చి ఆయన మీతో చెప్తాడు. మీరు ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో ఎదగకపోతే మీకు దేవుడు ఈ స్వార్థ ఎట్లా చెప్తుంది? నేను విన్నా, నేను మాట్లాడినా, దేవుడు స్వరం విన్నా, ఇంకా చాలా ఉన్నాయి. నా జీవితమే చాలా నిజంగా చెప్తున్నా. నేను ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో కూర్చున్నా. మా అమ్మ 90 ఏళ్ళు ఉండొచ్చు, ఒక్క గోరిమింగలే చచ్చిపోయేదాకా కూడా. ఏం మామూలు వచ్చాక కొందరికి షుగరు, బీపీ అన్నీ ఉంటాయి, ఏమీ లేదు. ఏసే మా డాక్టర్.
మీరు ప్రార్థన చేసినప్పుడు ఆమె చచ్చిపోయేదా కూడా ఇట్లా ప్రార్థన చేసుకున్నాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని మర్మాన్ని రుచి చూసి తెలుసుకోవాలి. చింతకాయ ఎట్లుంటుంది, పులవుతుంది కదా, మరి ఆ రుచి ఏంటో మీకు తెలవాలి. దేవుని రుచి తెలిస్తే మర్చిపోలేడు. ఎవరు వద్దన్నా కాదన్నా ప్రభుతో ఉండడం నేర్చుకోండి. జీవితంలో ఆటుపోటు కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు దిగజారిపోవద్దు. స్థిరంగా ప్రభులో ఉంటే దావీదు ఏమంటాడు, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏకైన స్థలములో చేతిలో నిలబెట్టి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏకైన స్థలములో చేతిలో నిలబెట్టి దేవునిలో మీరు వెళ్తండి, ఆయన స్వరం వినండి. ఆయన చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్లియర్గా చెప్తాడు. ఆ స్వరాన్ని మీరు గమనించినట్లయితే, గ్రహించినట్లయితే లోకాన్ని, రాజ్యాలను సైతం కదిలించవచ్చు. క్రీస్తులో మీరు ఎదగాలి, ఆశీర్వదింపబడాలి. కూడి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. జీవం కలిగిన దేవానికి స్తోత్రం. లైవించిన కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించండి. దినదినము మీ స్వరము బిడ్డలు ఇంత కృప చెప్పండి. ఈరోజు ఈ వాక్య భాగంలో మీరు మాకు ఇచ్చిన పొందనాలు. మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డ హృదయంలో నింపండి. ఈరోజు ప్రభా ఏ బిడ్డలు బాధతో, శోధంతో, రోగంతో వచ్చారో వారందరినీ దీవించి స్వస్థపరిచి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ దేవునైనా నన్ను మీ శిరోచాటు మరుగు చేసుకుని ప్రతి బిడ్డను దీవించి స్వస్థపరిచి నీ రాకడ వరకు నేను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.